ఏ గాల్లనా హాల్కగా బోర్లేయొచ్చు. మనం ఏం చెప్పినా ఇంటారు, ఏది చెప్తే గదే సై అంటారు. మన తానికి రాకుంటే ఇంకేడి కోరు పోయినా ఫాయిదా ఉండదు. వాళ్ళు చేయాల్సిన పని చేసిండ్రు, ఇక అంతా మన చేతిలోనేనాయే. వాళ్ళు ఎట్లా పోతే మనకేంది, మనకి ఎంత అచ్చుబాటు అయిందనేదే లెక్క. ఇగో ఇట్లనే ఉంటుండొచ్చు కొందరు బోకరగాళ్ళు వ్యాపారుల ముచ్చట్లు. నమ్ముతలేరా? గీ మార్కెట్ కాడికి పోయి చూద్దాం పాండ్రి, మీకే ఎరకైతది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఎదురుకొచ్చిన ఎర్ర బంగారం ఇదంతా ఒక్కనాడే 70,000 మీద బస్తాలు వచ్చినాయి. మళ్ళా గిన్నిగనం వచ్చినాయి అంటే ఇక రైతన్నల పంట వండినట్టే అనుకుంటురులే, కానీ పంట ఎక్కువ వచ్చింది, రేటు తక్కువైంది. ఇవాళనైతే 8,000 మరీ దారుణం అన్న. 13,700 ఉంటే 13,700 నుంచి 8,000 నుంచి కొనుగోలు నడుస్తున్నాయి. మరీ మంది వచ్చే పరిస్థితులు వచ్చినాయి రైతులకు. హగనట జెండా పాట కంటే 2,000 తక్కువ కొంటురట. పచ్చుందని గట్టిపడలేదని రేటు దించే వరకు దిక్కులు చూస్తుండ్రు మిర్చి రైతులు. నిరుడు 14,000 అమ్ముతేనే ఏం మిగిలలే, ఇప్పుడైతే అప్పులు మీద పడేటట్టున్నాయని బాధపడతాండ్రు. రేటు మాత్రం దారుణంగా పడిపోయింది. 9,000 10,000కు ఏం రేట్ అండి, మాకు ఏం గిట్టుబాటు రావట్లేదు. అసలు 14,000 15,000 ఉంటేనే గిట్టుబాటు రాదు. ఎకరానికి వచ్చేసి మాకు కింటాకు వచ్చేసి 12,000 13,000 అవుతుంది ఖర్చు. అప్పులు తెచ్చి ఎకరానికి 1,00,000 ఖర్చు పెడితే 80-90,000 సుతోస్తలేవట. మరి పరిస్థితి గిట్లున్నందుకే మెడల మిర్చి దండలేసుకొని ఎరైటి నిరసన తోటి శాసన మండలికి వచ్చిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. మిర్చి రైతులు వెంటనే రైతులేనివే, రైతులేనివే.